అఖండ 2ని మించిన వర్స్ట్ మూవీ ఇంకోటి లేదు. బోయపాటిని మించిపోయేంత అతి చేసే డైరెక్టర్ ఇంకొకరు ఉండరు అనుకున్నాం గానీ ఒకే దెబ్బకి 2 పెట్లన్నట్టు ఈ రెండిటిని ఒక్క సినిమాతోనే దాటిపోయే రేంజ్ మూవీ ఒకటి వస్తుందని, ఆ మూవీ నాగబంధమే అవుతుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నాగబంధం అంటే ఇదేదో సోషియో ఫ్యాంటసీ అడ్వెంచర్ థ్రిల్లర్ అయి ఉంటుందేమో అనుకున్నా గానీ తలా తోకాలేని స్టోరీతో, అల్ట్రా ప్రోమాక్స్ ల్యాగ్తో, ఆల్మోస్ట్ ఒక హిందీ డబ్బింగ్ సీరియల్ మాదిరి ఎగ్జిక్యూషన్తో జండూ బాంబ్ సేల్స్ ని పెంచడానికి వచ్చిన ఒక తుప్పు పట్టిన కంకరాడ్ మూవీగా ఇది రూపుదిద్దుకుందని ఈ సినిమాని చూశాకే రియలైజ్ అయ్యా. ఈ మూవీ యొక్క మొదటి అరగంటని నాగబంధం అనే బుక్కి హైప్నివ్వడానికి, విలని ఎంత కర్కోటకుడో చూపించడానికే కేటాయించారు. ప్రిమైస్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందనుకున్నప్పుడు దానికోసం ఒక అరగంట సమయాన్ని వెచ్చించడంలో తప్పేం లేదు గాని ఊరికే గాలి మాటలు చెప్పుకుంటూ జనాలని హింసించేందుకు మాత్రమే అంత టైంని వేస్ట్ చేయడం దేనికి చెప్పండి. సర్లే పోనీ అని ఇదంతా పక్కన పెట్టి హీరో ఇంట్రొడక్షన్ కోసం వెయిట్ చేసి చూస్తే ఆ హీరో క్యారెక్టర్ ఏమో చాలా డల్గా, కొంచెం కూడా ఇంట్రెస్ట్ ని జనరేట్ చేసే విధంగా లేకపోవడం ఈ మూవీ పరిస్థితిని మరింత దెబ్బతీసింది. ఎంతసేపు ఒక బ్లాండ్ ఎక్స్ప్రెషన్తో అసలు నేను ఇక్కడ ఎందుకున్నానో అన్నట్టుగా బేల్ చూపులు చూడడం తప్ప ఆ క్యారెక్టర్ చేసే పనేమీ ఉండదు. అసలు ఆ క్యారెక్టర్ ఎప్పుడు ఏం ఫీల్ అవుతున్నాడో అన్నది కూడా మనకు అస్సలు అర్థం కాదు. ఈ సినిమాలో హీరో పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే ఇక సైడ్ క్యారెక్టర్ల పరిస్థితి, మరీ ముఖ్యంగా విలన్ పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంటుందో అన్నది మీ ఊహకే వదిలేస్తున్నా. అసలు యాక్టర్ని ఎక్కడి నుంచి తెచ్చారో గానీ అతన్ని చూస్తేనే చిరాకేస్తుంటది. విలన్ అయిన పాపానికి అతనికి ఒక ఇరిటేటింగ్ బేస్ వాయిస్ తో డబ్బింగ్ చెప్పించడం వలన అతను స్క్రీన్ మీదకి వచ్చిన ప్రతిసారి మాకేంద్రా ఈ టార్చర్ అనే ఫీలింగ్ కలుగుతుంది. ఇక ఈ మూవీలో ఉండే లవ్ ట్రాక్ అండ్ సిస్టర్ సెంటిమెంట్ గురించి అయితే ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఆ లవ్ ట్రాక్ ఎంత వీక్ గా ఉంటదంటే ఇంటర్వెల్ దగ్గర ఆ లవ్ ట్రాక్ లో ఒక ట్విస్ట్ ని పెట్టినా కూడా దానివల్ల మనకి ఎలాంటి ఫీలింగ్ రాదు. ఇక ఫ్యామిలీ సెంటిమెంట్ పేరుతో చేసిన అతి ఏ రేంజ్ లో బ్యాక్ ఫైర్ అయిందంటే ఇంటర్వెల్ దగ్గర హీరో ఫ్యామిలీ పై జరిగే దాడి అన్ఇంటెన్షనల్లీ ఫన్నీగా ఏదో స్పూఫ్ సినిమాని చూస్తున్న ఫీలింగ్ ఇస్తాదే తప్ప కొంచెం కూడా ఆ సీన్ లో సెంటిమెంట్ అన్నది వర్కౌటే కాదు. నాగబంధం అంటారు, బ్రహ్మకమలం అంటారు, మంత్రాలు, పునర్జన్మలు, పాములు, మొసళ్ళు అంటూ చివరి వరకు ఏవేవో కబుర్లు చెప్పి తీరా నాగబంధం ఓపెన్ చేస్తే ఏముంటుందో తెలియాలంటే మీరు పార్ట్ 2 చూడాల్సిందే అని చెప్పి సినిమాని అర్ధాంతరంగా ఎండ్ చేసి పారేశారు. ఏదో సీరియల్ తీసినట్టు ప్రతి సీన్ని సాగదీసి పీకి పాకం వేయకపోతే కొంచెం నార్మల్ పేస్ లోనే మూవీని తీసి అన్వాంటెడ్ స్టఫ్ ని ఎడిట్ చేస్తుంటే ఆ పార్ట్ 2లో చెప్పాలనుకున్న కథని కూడా ఈ మూవీలోనే చెప్పేసి ఉండేవాళ్ళు కదా. సో దీన్ని బట్టి మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ఇదేదో కథ మొత్తాన్ని చూపించేంత టైం లేక అనౌన్స్ చేసిన సీక్వెల్ కాదు. 2 సినిమాలకి సరిపడా స్టఫ్ ఉన్న కథ వీళ్ళ దగ్గర లేక కావాలనే సాగదీసిన వైపరీత్యం ఈ నా బొందం సారీ నాగబంధం. ఇటువంటి వైపరీత్యాల్ని రికమెండ్ చేసి మీ మెంటల్ హెల్త్ని పాడు చేసే ఉద్దేశం నాకు లేదు కాబట్టి గిల్టీ ప్లెజర్ కోసం కూడా ఈ మూవీని చూడమని నేను మీకు చెప్పను. ఒకవేళ దేవుడి పేరు చెప్పి ఎంత బ్యాడ్ మూవీని తీసినా కూడా మేము చూసేస్తామనే మైండ్ సెట్ మీకుంటే ఈ సినిమాని చూసే ప్రయత్నం చేసి ఇటువంటి బ్యాడ్ మూవీ పైన డబ్బులు తగలేసిన ప్రొడ్యూసర్స్ని ఆర్థికంగా ఆదుకోండి. సో ఇంతటితో ఈ వీడియో సమాప్తం. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు. టాటా బాయ్.